ఏ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినా అక్కడ ఒక ఒంటె ఉంటుంది, ఆయన వాహనంలాగా. ఒంటె వాహనం ఏమిటండి, అసలు అది ఎక్కడుంది అని. కైలాసంలో సభ జరిగినప్పుడు పార్వతీదేవికి వరం ఇచ్చాడు కదా స్వామి. వెంటనే నంది అడిగట, స్వామి ఇది మరీ బాగుంది, అమ్మ వస్తానంటే ఏమో నువ్వు కూడా తీసుకువెళ్ళిపోతానో వాలన్ రూపంలోను, మరి నేను ఇక్కడ నీ వాహనాన్ని, నీకు అక్కడ కూడా వాహనం కింద ఉండద్దా, మరి ఆ వరాన్ని కూడా అనుగ్రహించు అని. అంటే స్వామి అన్నట్టు నాకు వాహనం అవసరం లేదు అని. అంటే లేదు స్వామి నన్ను అనుగ్రహించు అంటే, ఆయన నంది నీ ప్రేమకి సంతోషం, సర్లే తథాస్తు అన్నాడు. ఆ తర్వాత ఏమైంది, ఆంజనేయ స్వామి కిందకు వచ్చాక ఈ వాలివధ ఇవన్నీ జరిగాక స్వామి పంపా తీరంలో తిరిగేవాడు. అప్పుడు అక్కడంతా ఇసుక కదా పంపా నది దగ్గర, దాంతో ఆయన కాళ్ళు ఇసుకలో కూరుకుపోయేవి. అప్పుడు అక్కడ అడవిలో ఉన్న జంతువులన్నీ వచ్చేసి, స్వామి మాలో ఎవరో ఒకళ్ళని నీ వాహనం కింద స్వీకరించు స్వామి, నువ్వు అలా నడుస్తూ ఉంటే మాకు బాధేస్తుంది అందుట. ఎందుకంటే సాక్షాత్తు శంకరుడు